హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్, మీరు చూస్తున్నారు శ్రీటెక్ బడి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అమెజాన్ ప్రైమ్ వీడియో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, స్మార్ట్ టీవీకి ఎలా కనెక్ట్ చేయాలి, సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనే వాటి గురించి చెప్పబోతున్నాను. మీకు ఆల్రెడీ అమెజాన్లో అకౌంట్ ఉంటే వేరే అకౌంట్ ఓపెన్ చేయాల్సిన పని లేదు. అదే అకౌంట్ తోటి ప్రైమ్ వీడియో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకే అకౌంట్ యూజ్ చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వేరే అకౌంట్ అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి అందులో అమెజాన్ ప్రైమ్ వీడియో అని టైప్ చేయండి. ఓన్లీ ప్రైమ్ వీడియో అని టైప్ చేసినా కానీ చూపిస్తుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, వెల్కమ్ టు ప్రైమ్ వీడియో అనే దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ప్రైమ్ మెంబర్ సైన్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కాలంలో మీ పేరు ఎంటర్ చేయాలి. సెకండ్ కాలంలో మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్, మీరే పాస్వర్డ్ పెట్టుకోవాల్సినారో ఆ పాస్వర్డ్ పెట్టి ఎంటర్ చేయండి. తర్వాత ఓటీపీ అనేది మీ ఈమెయిల్కి వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, స్టార్ట్ యువర్ 30 day ఫ్రీ ట్రయల్ అనేది దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ క్రెడిట్ కార్డు కానీ ఏటీఎం కార్డు కానీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ మీ పేరు ఎంటర్ చేయాలి, కార్డు హోల్డర్ నేము, తర్వాత 16 digit కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయాలండి. తర్వాత కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. మీ కార్డ్ అనేది అకౌంట్కి యాడ్ అయిపోతుంది. సో 30 days ఫ్రీ ట్రయల్ అయిపోయిన తర్వాత మీకు అమౌంట్ అనేది ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది. తర్వాత అకౌంట్స్ అండ్ సెట్టింగ్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎవరి డీటెయిల్స్ అని ఉంది కదా, అక్కడ మీ నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ చేంజ్ చేసుకోవాలంటే అక్కడ ఎడిట్ ఆన్ అమెజాన్ అనేది క్లిక్ చేసి మనము మన డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేము, ఈమెయిల్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఏం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత కింద ప్రైమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనం ఏదైనా క్రెడిట్ కార్డ్ చేంజ్ చేసుకోవాలంటే అది క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఎందుకంటే అది కన్ఫర్మేషన్ మీరే కాదని మనకి. తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. తర్వాత ఆర్డర్స్ అనే దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీకు పేమెంట్ హిస్టరీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓల్డ్ మెంబర్ అయితే ఈ పేమెంట్ హిస్టరీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు అయితే ఈ ఆప్షన్తో పర్లేదు. తర్వాత ప్లేబ్యాక్ అనే దాన్ని సెలెక్ట్ చేసి మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక మూవీ చూసిన తర్వాత ఆటోమేటిక్గా రెండో మూవీ స్టార్ట్ అవ్వాలంటే ఆన్లో పెట్టుకోవాలి, అవసరం లేదనుకుంటే ఆఫ్లో పెట్టుకోవచ్చు. తర్వాత పేరెంటల్ కంట్రోల్, ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు అండి. మీరు ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోదలుచుకుంటే పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. తర్వాత సబ్ టైటిల్స్, ఇక్కడ సబ్ టైటిల్స్ అనేది మనకు కావాల్సిన స్టైల్, ఫాంట్ స్టైల్ కానీ కలర్ కానీ అన్నీ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది. ఈ స్టైల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ 3 అయితే మనం సెలెక్ట్ చేస్తామో అవే స్టైల్స్ మనకి టీవీలో కనిపిస్తాయి. డిఫాల్ట్ స్టైల్స్ టీవీలో కూడా ఉంటాయి. అవి కాకుండా మనం ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఆ 3 స్టైల్స్ టీవీలో కనిపిస్తాయి. డిఫాల్ట్ కానీ లేదా ఆ 3 స్టైల్స్లో ఏదో ఒకటి కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకేదైనా చేంజ్ చేసుకోవాలంటే మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ చేంజ్ చేసుకోవాలి. తర్వాత సేవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇక్కడ ఎవరు డివైసెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ న్యూ డివైస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనము కోడ్ అనేది ఎంటర్ చేయాలండి. ఇప్పుడు ఈ కోడ్ కోసం మనము టీవీ ఆన్ చేసి అందులో యాప్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది, ప్రైమ్ వీడియో యాప్. మీరు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ చూడాలంటే రిజిస్టర్ డివైస్ అనేది అవసరం లేదు. డైరెక్ట్ వెబ్సైట్లో కానీ మొబైల్ యాప్లో కానీ చూడవచ్చు. ఇక్కడ సెర్చ్ బార్లో ప్రైమ్ వీడియో అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా మీకు యాప్ అనేది చూపిస్తుంది. కనిపిస్తుంది కదా ప్రైమ్ వీడియో అని, దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలండి.
తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైమ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు సైన్ అప్ ఫర్ అమెజాన్ ప్రైమ్ అంటే దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఓకే అని క్లిక్ చేయండి. మళ్ళీ చూసారు కదా, కోడ్ జనరేట్ అయింది. ఈ కోడ్ని మనము అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్సైట్ ఉంది కదా, ఓపెన్ చేసి పెట్టాం మొబైల్లో, అక్కడ మనం ఈ కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ డివైస్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా, రిజిస్టర్ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అయింది. ఇప్పుడు టీవీలో కూడా మనం చూద్దాం. టీవీలో కూడా సక్సెస్ అయినట్టు మనకు మెసేజ్ వచ్చింది. సో ఇప్పుడు మన టీవీలో అమెజాన్ ప్రైమ్ వీడియో అనేది యాక్టివేట్ అయింది. ఇప్పుడు బ్యాక్ కొట్టేసి హోమ్ స్క్రీన్కి రండి. ఇప్పుడు సెర్చ్ అని ఉంది కదా, దాన్ని సెర్చ్ చేయండి. ఇది ఎందుకంటే మనము ఏదైనా పర్టికులర్ మూవీ కావాలంటే మనము సెర్చ్ బార్లో మూవీ నేమ్ టైప్ చేసి మనకు కావాల్సిన మూవీ ఉందా లేదని చెక్ చేసుకోవచ్చు. సెర్చ్ బార్లో మీకు కావాల్సిన మూవీ నేమ్ టైప్ చేయండి. ఒకవేళ ఉంటే చూపిస్తుంది, లేదంటే లేదు. ఇప్పుడు హోమ్ అనే దాన్ని సెలెక్ట్ చేయండి. దీంట్లో అన్ని లాంగ్వేజెస్ మూవీస్ మిక్సప్ అయి ఉంటాయి. టీవీ షోస్, కిడ్స్ మూవీస్ అన్నీ మిక్సప్ అయి ఉంటాయి. కాబట్టి మనము టీవీ షోస్ కావాలనుకుంటే టీవీ షోస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అన్ని వెబ్ సిరీస్ మూవీస్ మాత్రమే ఉంటాయి. తర్వాత మూవీస్ అనే దాని మీదకి రండి. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ మూవీస్ మాత్రమే ఉంటాయి. టీవీ షోస్ కానీ కిడ్స్ మూవీస్ కానీ ఏమి ఉండవు. ఎందుకంటే మనం మూవీస్ అనేది యాప్ని చూస్ చేస్తున్నాం కాబట్టి కిడ్స్ అనే దాని మీద సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కిడ్స్కి సంబంధించిన మూవీస్. మ్యాక్సిమం అన్ని ఇంగ్లీష్ కార్టూన్ ఫిల్మ్స్ ఉంటాయి, చూసుకొని మీకు ఏది కావాలో అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూవీస్లోకి వచ్చేసి మనం ఒక మూవీ అనేది ప్లే చేద్దాము. మూవీ ప్లే చేసే ముందు కొన్ని సెట్టింగ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సబ్ టైటిల్స్ కానీ, ఆడియో లాంగ్వేజ్ కానీ. ఇప్పుడు క్యాస్ట్ అని ఉంది, దాని మీద వచ్చేసి మీకు అందులో యాక్టర్స్ ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, డీటెయిల్స్ అని మీరు చూసుకోవచ్చు. తర్వాత సబ్ టైటిల్స్ మీకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఏ లాంగ్వేజ్ సంబంధించి కావాలని ఆ సబ్ టైటిల్స్ ఇందులో ఉండి చూసుకోండి. ఇందులో మీకు ఏ లాంగ్వేజ్ అర్థమైందో ఆ లాంగ్వేజ్ సబ్ టైటిల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ అయితే కామన్గా ఉంటుంది, ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ పెట్టుకున్నాను, ఇంగ్లీష్ సినిమా కాబట్టి ఇంగ్లీష్ పెట్టుకున్నాను, తెలుగు లేదు. తర్వాత ఆడియో లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సినిమాలు 2-3 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంటాయి కాబట్టి చెక్ చేసుకొని మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ పెట్టుకోండి. ఈ సినిమా 3 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది కాబట్టి 3 లాంగ్వేజ్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తాను. మూవీ ప్లే చేద్దాం. చూసారు కదా, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వస్తాయి. ఎందుకంటే మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్ వస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అనేది బాగా విద్రోహం కాదు, మా ఆకాంక్ష నెరవేర్చుకోవడం. ఎన్నేళ్లు సుల్తానికి మనం దాసోహం అంటాం ఎప్పటి వరకు? ఇప్పుడు మా వంచ ఒకటి, ఆ గద్దెనే కాదు. ఇప్పుడు మనం ఇంకొక మూవీ ఓపెన్ చేద్దాం. దీనికి కూడా మనం సెట్టింగ్ చేంజ్ చేసుకున్నాం. ఆడియో లాంగ్వేజ్ వచ్చేసి ఇది ఓన్లీ హిందీలో రిలీజ్ అయింది కాబట్టి తెలుగు లేదు. సో మనం ఇప్పుడు సబ్ టైటిల్స్ అనేది సెట్ చేసుకున్నాం. ఇందులో తెలుగు సబ్ టైటిల్స్ అనేవి ఉండొచ్చు, ఇది చెక్ చేద్దాం. చూసారు కదా, తెలుగు అనేది ఉంది కాబట్టి మనము తెలుగు అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు హిందీ మూవీని తెలుగు సబ్ టైటిల్స్ తోటి మనం చూడవచ్చు. తెలుగు సబ్ టైటిల్స్ వస్తుంటాయి కాబట్టి हिंदी मूवी ने तेलुगु लो मनमु अर्थम चेसुकोवच्चु। जो पूछे सबको ममता का नंबर दे दियो। हाँ, अब जब रात को बाद में रह जाएंगे ना तो खाना पहुंचाने के बहाने एक को चक्कर बाकी वालों को मार लेंगे। क्या पता और भी ग्रांड हो जाएंगे।
मैं जा रहा हूँ कपड़ा मंडी सामान खरीदने। ఫ్రెండ్స్, మన యొక్క టీవీలో సబ్ టైటిల్ సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలో చూద్దాం. ముందుగా టీవీ రిమోట్లో డౌన్ నావిగేషన్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత రైట్ నావిగేషన్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత సిసి అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 5 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవాలంటే వాటి ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, తక్కువ నుంచి ఎక్కువకి మీకు ఏ సైజు కంఫర్టబుల్గా ఉంటుందో ఆ సైజు పెట్టుకోవచ్చు. తర్వాత 4 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఫాంట్ స్టైల్ కానీ కలర్ కానీ చేంజ్ చేసుకోవాలంటే అవి ఉపయోగపడతాయి. ఈ సబ్ టైటిల్ ప్రీసెట్ మనం ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ మాత్రమే చేసుకోవచ్చు. అక్కడ ఏ 3 స్టైల్స్ అయితే మనం సెట్ చేసుకుంటామో అవి ఇక్కడ కనిపిస్తుంటాయి. మనకు ఏ స్టైల్ వద్దు అనుకుంటే, నార్మల్గా కావాలనుకుంటే ఫస్ట్ బటన్ ఉందిగా దాన్ని ప్రెస్ చేస్తే డిఫాల్ట్ స్టైల్స్ అనేది వచ్చేస్తాయి. తర్వాత రిమోట్లో లెఫ్ట్ నావిగేషన్ బటన్ ప్రెస్ చేస్తే మీరు బ్యాక్ వెళ్ళిపోవచ్చు. అక్కడ క్లోజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా సెట్టింగ్స్ అనేది మనకు కావాల్సినట్టుగా పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏదన్నా తెలుసుకోవాలని ఉంటే అది కూడా మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్త వీడియో యూట్యూబ్లో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.